ఎలా ఉంటాయంటే ఈ సినిమాలు పెద్ద సినిమాలకు వెళ్ళేటప్పటికి మనది వస్తుందా రాదని ఒక చిన్న డౌట్తో ఉంటాం అటు ఇటు. బట్ ట్రైలర్లో వేశారు, అది నువ్వు చూసి గుర్తుపట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. గైస్ నిజంగా చూస్తున్నారు కదా, మీరు కరెక్ట్గా గేమ్ చేంజర్లో మీరు కరెక్ట్గా 4వ ఫ్రేమ్ అయితే చూడండి. కరెక్ట్గా మనోడు అన్న ఫేస్ మీద అయితే పడిపోద్ది. కరెక్ట్గా 4వ ఫ్రేమ్ అన్నట్టు. ఫస్ట్ సెకండ్ 4th ఫ్రేమ్ అయితే అన్నదైతే ఉన్నది. అన్న రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఇద్దరికి ఫ్రేమ్ ఏమైనా పడ్డా? లేదు, బేసిక్గా ఏంటంటే నాకు రామ్ చరణ్ గారి కాంబినేషన్ కూడా ఉంటుందని చెప్పారు. ఫస్ట్ తీయడం మాత్రం పృథ్వీరాజ్ గారి కాంబినేషన్లో నాకు ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది. దాంతో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్, చాలా బాగుంటుంది, మంచి సీనే అది. దాని తర్వాత ఒకటి ఉంటుంది ఒక రోజు అని అనుకున్నారు, కానీ మరి ఎందుకో మనకు తెలియదు. అప్పటికే చాలా ఎంత ఉందంట మూవీ. సో ఆ సీన్ అయితే బాగుంటుంది, మంచి సీను. అయితే ఇవన్నీకి ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా కంటే కూడా నాకు శంకర్ గారి సినిమాలో చేసిన ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. సో నా లక్ అని చెప్పొచ్చు. ఎలా ఉంటుంది ఇండియా ట్రైలో మూవీలో చేశారు కానీ ఇంత పెద్ద మూవీలో ఎలా ఉంది ఫీలింగ్? అయ్యో, మెగా ఫ్యాన్, మళ్ళీ ప్యాన్ ఇండియా అనలేం, ప్యాన్ వరల్డ్ అని వచ్చి దాన్ని ఆ రేంజ్లో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ట్రైలర్లో వేసిన తర్వాత నాకు భయం వస్తుంది, థియేటర్లో ఉండాలి నా సీన్ అనే హ్యాపీగా మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అదైతే హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, కొద్దిగా భయం నాకు. ఎందుకంటే రౌడీ బాయ్స్ సినిమాకి 11 days వర్క్ చేశా. కార్తిక్ రత్నం గారి క్యారెక్టర్ తగ్గించడంతో నాది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎందుకంటే నా సీన్లో ప్రతి సీన్లో కార్తిక్ రత్నం ఉంటాడు. నాకు అప్పటి నుంచి భయం అనమాట. నేను ఎవరికి ఇది డిఫాల్ట్గా ఇది కూడా దిల్ రాజు గారి బ్యానరే, రౌడీ బాయ్స్ అలాగే, ఇది అలాగే. ఇప్పుడు డైరెక్టర్ గారు చేసింది ఏది హుషారు కానీ ఓం బింబుస్ కానీ నాది ఒక్క ప్రేమ కూడా తగ్గించలేదు. నాకు ఏదైతే కెమెరా ముందు పెట్టానో అదంతా 2 సినిమాల్లో ఉంటాయి. కానీ నాకు రౌడీ బాయ్స్కి వచ్చేటప్పటికి నాకు ట్రిమ్ అయ్యింది అప్పుడు. అందుకే నేను గేమ్ చేంజర్ కోసం నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నిజంగా నాకైతే సినిమా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ బిఫోర్ రావాల్సిన సినిమా ఇది బేసిక్గా. బట్ ఎలక్షన్ టైంలో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే భారతీయ 2 అనేది సైమల్టేనియస్గా 2 అవుతున్నాయి కాబట్టి ఆ 2 అయ్యేటప్పటికి డిఫాల్ట్గా అది రాదు. ఎందుకంటే అది ముందు రావడం, ఇది కొద్దిగా బాగా తీయడం కోసమే ప్లాన్, కొద్దిగా కాదు బాగా తీయడం కోసమే ఇది ప్లాన్ చేశారు. పైగా దిల్ రాజు గారు, అబ్బా నాకు శంకర్ గారి మీద ఎంత నమ్మకం ఉందో నాకు దిల్ రాజు గారి మీద అంతకంటే ఎక్కువ నమ్మకం. ఎందుకంటే ఆయన ఆసామాసే విషయం కాదు. ఆయన సినిమాలో అంటే ఏదో ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టేసామో నేను కూర్చోను అనే రేంజ్లో అయితే ఆయన కూర్చోడు. ఆయన పక్కాగా ఆయన సబ్జెక్ట్లో కూర్చుంటాడు, ఎడిటింగ్లో కూర్చుంటాడు, అవుట్పుట్లో ఆయన కూర్చుంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా బాగా వచ్చినట్టే ఆయన ప్లాన్ చేసుకుంటాడు. నాకైతే దిల్ రాజు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. వీళ్ళందరి మీద నేను ఓపెన్గా చెప్తా, వీళ్ళందరి మీద కంటే నాకు దిల్ రాజు గారి మీద అయితే నమ్మకం ఉంది. ఫైనల్గా గేమ్ చేంజర్లో వర్క్ చేశారు కాబట్టి ఎలా ఉండబోతుంది ఇండియా స్థాయిలో? ఇట్టవల్లనే కోరుకుంటున్నా. ఇది రామ్ చరణ్కి ఎంత ఇంపార్టెంట్, శంకర్ గారికి అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.